జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనపరుచుకోవాలని, అంతవరకు విశ్రమించొద్దని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి పిలుపునిచ్చారు. కోరారు. ఉగ్రవాద చర్యలకు నిరసనగా బాధిత కుటుంబాలకు అండగా వారికి సంఘీభావం తెలుపుతూ గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వారికి సంఘీభావంగానే శాఖ ఉద్యోగులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉదయం కోర్టు ప్రాంగణం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. ఉగ్రవాద చర్యలకు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం ఇటువంటి సంఘటనలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అదేవిధంగా ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం కాశ్మీర్ని ఆక్రమించుకునేంత వరకు విశ్రమించొద్దని ప్రధానమంత్రిని కోరారు. వెంటనే సైనిక చర్యలను చేపట్టాలని, ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా చూసేలా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా న్యాయవాదులంతా కలిసి ఉగ్రవాద దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రావు, సంయుక్త కార్యదర్శి నాగోజీ, కోశాధికారి వెంకట్రావు. పాకిస్తాన్ ఓర్చుకోలేక ఏదో ఈ చిన్న సంఘటన చేయడం జరిగింది. దీనికి మన యావత్ భారతదేశము, కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఎంబడి ఉన్నది. పీఓకేని ఆక్యుపై చేసే విధంగా మేము ప్రెషర్ తీసుకొని వస్తూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ మీద పీఓకేని ఆక్యుపై చేసేదాకా మనం విశ్రమించవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని ఆక్యుపై చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.